ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రియులైన నా సహోదరులకు అందరికీ ఉదయకాల సమయంలో హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామం మనకు ఎంతో మనోహరం. ఆ నామములో మనము ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన ఘనతా ప్రభావములను మనం పొందుకొని ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినందుకు మీ కుటుంబాలకు అందరికీ, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క నా వర్తమానమును మనం ధ్యానించుకొని ఆయన దీవెనలు పొందుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఉదయకాల సమయంలోనైనా ఆయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుకుంటకు మాకు అనుగ్రహించిన మమ్మల్ని సజీవులుగా నిలిపి నీ కృపచేత బలపరిచి ఆశీర్వదించిన తండ్రి, నీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోచుంటున్నందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో మాట్లాడి మా హృదయంలో తెప్పరిల్లాగున నాయనా నీ యొక్క వాక్య బలము చేత మా హృదయములను సంతోషపరచులాగన నీ కృప మాకు అనుగ్రహించి నడిపించి బలపరచును. మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందుకొని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అతి మిక్కిలి వినయపూర్వక వేడుకొని మనవి చేస్తున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య అంశము ఆత్మీయముగా ఎవరు బలవంతులు. ఆత్మీయముగా ఎవరు బలవంతులు? ఎవరు ఆత్మీయులు? ప్రతిదినం ఆయనను ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో వెళుచున్న ప్రతి త్రోవలలో, మార్గములలో, వారి పనిబాటలలో, వారి హృదయమునందు ప్రభు అయినటువంటి దేవుణ్ణి మాత్రమే తన హృదయంలో నిలుపుకొని ఆరాధిస్తూ నిత్యము ఆయన దీవెనలు పొందుకొనుచు శరీరానికి సంబంధమైన, లోక సంబంధమైన వాటిని అన్నిటిని విసర్జించి నిత్యము ఆయనను వెదకువారు ఆత్మీయులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితం అంటే ప్రతి దినం అబద్ధము ఆడకుండా ప్రక్క వారిని, అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఎటువంటి దుర్గుణాలు మన హృదయంలో లేకుండా ఆయన వాక్యమును గైకొని వాక్యానుసారంగా నడుచుకుంటున్న వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుచు ఉన్నవారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. మరి దేవుని ఆత్మీయతలో ఏ విధంగా వారు బలవంతులుగా ఉంటారు? ఎవరు ఆత్మీయంగా బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని మనకు దేవుని అంశముగా దేవుడు మనకి ఇచ్చిన్నాడు. ఏమిటి ఈ దేవుని ఆత్మీయత? ఎవరు ఆత్మీయంగా బలవంతులు? మొదటిదిగా దేవుని పక్షముగా నుండువారు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దైవజనమ, దేవుని పక్షముగా నుండువారు బలవంతులు. మన పాఠం ఆత్మీయముగా ఎవరు బలవంతులు? వీరిలో మొదటిదిగా దేవుని పక్షముగా నుండువారు బలవంతులు. లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో కనుక చూస్తే, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరట ఆత్మీయంగా బలవంతులు? దేవుని పక్షముగా నుండి వారు బలవంతులు. 11 లూకా సువార్త 23వ వచనంలో, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం గనక గ్రహించినట్లయితే ఆయన పక్షముగా ఎవరెవరున్నారు? దేవుని బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తారు. దానియేలు, దావీదు, అబ్రహాము,
ఇస్సాకు, యాకోబు వీరందరూ దేవుని పక్షముగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు వారి జీవితాలలో జరిగించుకొని ఉన్నారు. మరి ఆయన ఎవరు అన్ని అద్భుత కార్యాలు జరిగించడానికి? ఆయన పక్షముగా ఉన్నవారి యొడల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసి ఉన్నాడని మనం అక్కడ చూస్తాం. ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడా? అగ్ని స్తంభంలో, మేఘస్తంభంలో పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా ఫరో చేతుల నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరములు వారి ప్రయాణం అంతటిలో వారి మీద ఎటువంటి ఘనతా ప్రభావం దేవుడు చూపినాడో మనం అక్కడ చూస్తున్నాం. మరి ఎర్ర సముద్రమును చీల్చినాడు. అది ఇశ్రాయేలు పక్షముగా ఆయన యుద్ధము చేసినాడు. ఎన్నో తెగుళ్ళ నుంచి ఆయన వాళ్ళను రక్షించినాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఇశ్రాయేలు పక్షముగా ఉండి చేసినాడు. ఎవరైనా ప్రభు అయినటువంటి దేవుడు, బల సౌందర్యములు కల దేవుడు ఆయన. మరి ఆయన పక్షంగా మనం లేకపోతే మనం కోరుకున్నవన్నీ మన జీవితంలో ఏ విధంగా రాగలవు? ఎవరైనా ఇన్ని కార్యాలు జరిగించటానికి? కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలను మనం గనక చదువుకుంటే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. 5వ వచనం, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మరి ఆయన పక్షంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన సాతాను పక్షంగా నువ్వు ఉంటే, ఈ సాతానుడు ఏ కాడికి మనల్ని అందరినీ యుగ యుగములు కాలిపోయే ఆ అగ్ని గంధకాలలోనికి ఈడ్చుకొని పోయేవాడే. కానీ వేటిని చూపి? ఎరను చూపి. ఎర అంటే ఈ లోకంలో శరీరాన్ని చూపిస్తాడు, అందంతో వంచింపచేస్తాడు, చివరికి మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత మన హృదయంలో హత్య చేస్తాడు. అట్టి వాని చేతులు మనం పడకుండా చూసుకోవాలి. మరి ఎవరి చేతిలో పడాలి? దావీదు అంటాడు, ఈ మనుషులందరి చేతిలో పడకుండా నన్ను నీ చేతిలోనే పడేటట్టు చేయ అని అంటాడు. మరి మనం ఎవరి పక్షంగా ఉండాలి? అంత పెద్ద చక్రవర్తే దావీదు లాంటి మహారాజు మనుషులను ఎవరిని ఆశ్రయించకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే ఆశ్రయించాడు, తండ్రినే ఆశ్రయించాడు, యెహోవానే ఆశ్రయించాడు. ఉదయం నేను నా కంఠస్వరం నేను నీకు వినిపిస్తానయా, ఇదిగో నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధంగా ఉన్నది తండ్రి, నా హృదయం నీ కొరకు ఎంతగానో పరితపిస్తున్నది అని అంటాడు. ప్రియ దైవజనమా, ఇంత గొప్ప దేవుని పక్షముగా అంత పెద్ద చక్రవర్తి చేరి ఉన్నాడు. మనమెంత? మన బలము, మన శక్తి, మన వివేచన, మన ధనము, ధన ఘనతలు ఇవన్నిటిని చూసి అతిశయపడుతుంటాం. కానీ మనకంటే ఎక్కువ దావీదుకే ఉంది కాదా? దావీదు మహాచక్రవర్తి, శత్రువులను జయించి ఉన్నాడు. ఎవరి చేత? బలవంతుడైన యెహోవా నామమున. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములు, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్న, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ప్రియ దైవజనమా, మనము దేవుని పక్షముగా ఉండాలి. బలవంతుడైన దేవుని పక్షముకు మనము చేరాలి. మహాత్మ్యము గలవాడు అయిన, అధిక స్తోత్రము పొందతగిన వాడైన, సమస్త దేవతల కంటెను శ్రేష్టమైన వాడును, పూజనీయుడు అయిన దేవుని పక్షముగా మనం చేరాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేరదామా? అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయనుగాక. మరి రెండవదిగా ఆత్మీయంగా ఎవరు బలవంతులు? ఆత్మీయంగా ఎవరు బలవంతులు అని అంటే, దేవుని వాక్యమునందు నిలిచి ఉన్నవారు బలవంతులు.
ఎవరట? దేవుని వాక్యమునందు నిలిచి ఉన్నవారు బలవంతులు. మరి దేవుని యందు ఎవరు బైబిల్ గ్రంథంలో నిలిచి ఉన్నారయ్యా అని అంటే చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మీయంగా ఎవరు బలవంతులు అనగా దేవుని వాక్యమునందు నిలిచిన వారు బలవంతులు. ఆయన అంటున్నాడు 1 యోహాను పత్రిక యవనస్తులను బట్టి, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఎవరు ఈ యవనస్తులు? బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? దేవుని పక్షముగా నిలిచిన వారు ఎవరయ్యా అని అంటే ప్రభు అయిన దేవుడు మనతో అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నా పక్షముగా నిలిచి ఉన్నారు కనుక వాళ్ళు యవ్వనస్తులు. అక్కడ రాజు, మేము ఈ మాంసములను రాజు సమక్షమున ఉన్నను, ఈ యొక్క మంచి ఆహార భోజన పానీయములు మీరు మాకు ఇచ్చినను మాకు వద్దు అని అంటారు. అక్కడ దేవుడు వారిని ఎంతగానో ఘనపరుచున్నాడు. వారు లోక సంబంధమైన వాటిని అన్నింటిని ఏం చేశారు? విసర్జించారు. లోక సంబంధమైన దానిని ఏదైనా కూడా వారు ముట్టకూడదు అని అనుకున్నారు. మేము సేవించుచున్న మా దేవుడైన యెహోవాకు మాత్రమే మేము మొక్కుతాము అన్నారు. ఏ విగ్రహముకైనను, ఈ లోకంలో ఉన్న ఏ బొమ్మకైనను మేము మొక్కం. అపవిత్రమైనది ఏదినో మేము ముట్టం. మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు, ఈ అగ్ని గుండంలో మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి పడేసినా పర్వాలేదు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అన్నారు. ఒకవేళ మేము చనిపోతే చనిపోతామే కానీ ఈ విగ్రహములకు మేము మొక్కం. యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జస్ట్ టీనేజర్స్, 18-20 సంవత్సరముల టీనేజ్లో ఉన్నటువంటి యవనస్తులు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఈ విగ్రహముకైనను, ఏ చెక్కకైనా, బొమ్మకైనా, లోక సంబంధమైన దేనినైనా మేము మొక్కం. సజీవుడును నిత్యుడు ఎప్పుడు మాతో ఉన్న మా దేవుడైన సజీవుడైన దేవునికి మాత్రమే మొక్కుతామని యవనస్తులు బలవంతులుగా ఉన్నప్పుడు 7 అంతల రెట్టింపు కలిగిన అగ్ని గుండమును చేసినప్పటికీ వారిని ఆ అగ్ని గంధకములలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వారి పక్షముగా ఉండలేదా? ఆ 3 యవనస్తుల పక్షముగా వారి మధ్యలో ఉండి 4వ వ్యక్తిగా కనపడతాడు. చూస్తారు, రాజు చూస్తాడు. 3 కాకుండా 4 ఎవరి అగ్ని గంధకములలో కనపడుతున్నారు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే వారి మధ్యకు వచ్చి వారి పక్షముగా వారిని ఆ అగ్ని గంధకముల నుంచి బయటికి తీసుకువచ్చి వారి చర్మం మీద ఉన్న ఒక ఎంట్రుక కూడా కాలిన వాసన కూడా లేకుండా వారు ఎంతో పరిశుద్ధంగా అగ్ని గంధకముల నుంచి, అగ్ని గుండంలో నుంచి బయటకు వచ్చి కాపాడబడటం మనం అక్కడ చూడలేదా? దేవుని పక్షముగా నిలిచి ఉంటే మన జీవితాల్లో దేవుడు కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అంగీకరించాం, ఆయన దగ్గరికి వెళ్ళం, మోకరించి ప్రార్థన చేయం, చేతులు ఎత్తాం, మనం సరెండర్ అవ్వం, పశ్చాత్తాపడం. కనుకనే మన జీవితంలోకి ఏది రాదు నా ప్రియ దైవజనులారా. మన క్రొవ్విన హృదయంను ఎప్పుడైతే మన ఈ లోక సంబంధమైన శరీరాశలు, నేత్రాశలను, జీవగుణములు ఎప్పుడైతే నిజంగా తీసేసుకొని, లార్డ్ ఐ కంప్లీట్లీ సరెండర్ ఆన్ అట్ యువర్ హోలీ ఫీట్స్ ఓ జీసస్, ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ పార్డన్ మీ if I have any disadvantages, if I have any mistakes in my life, please pour your holy blood and clean me and bless me అని ఎప్పుడైతే నువ్వు ఆ పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, దేవుడు అంటున్నాడు ఆయన నీ పక్షముగా చేరునుగాక. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షముగా ఉండి, నీ పక్షముగా నిలిచి, నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయునుగాక అని నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దైవజనమా,
ఆయన పక్షముగా మనము నిలిచి ఉంటే ఆయన మన పక్షముగా ఉండి యుద్ధం చేస్తారు. ఒకవేళ నువ్వు ఆయన పక్షంగా నిలిచి ఉండి ఏదైతే అడుగుతావో నీకు ధారాళంగా అన్నీ ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దైవజనుమా, యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు అని అంటాడు. యూదులు ఆయన ప్రజలే, కానీ వారిలో నిలిచిన వారు కారు. ఆయన పక్షముగా నిలిచిన వారు ఎవరైతే నిజంగా ఉంటారో ఆయనకు నిజంగా శిష్యులై ఉంటారు. ఆయన చెప్పిన సత్యమును గ్రహిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎక్కడ దేవుని పక్షంగా నిలిచి ఉన్న వారు బలవంతులుగా ఉంటారు అని అంటే యోహాను సువార్త 15 4, 5, 6, 7, 9, 10 మనం చదువుకుందాం. యోహాను సువార్త 15 4, 5, 6, 7, 8, 9, 10 మనం వరకు చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తనే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచియుండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మను అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దైవజనమా, ఆయనలో నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచియుండో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. ఎంత గొప్ప వాక్యం. దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. దేవుని పక్షముగా ఉండేవారు, ఆయన యందు నిలిచి ఉన్నవారు బలవంతులు, వారు ఆత్మీయులుగా బలవంతులుగా ఉందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మూడవదిగా ఎవరు ఆత్మీయతలో బలవంతులుగా ఉంటారు అని అంటే జ్ఞానము గలవారు బలవంతులు. జ్ఞానము గలవారు ఆత్మీయతలో బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 24:5 జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 24:5 జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడు. ఈ లోకంలో సెల్ ఫోన్ పట్టుకొని ఎటుబడితే అలా తిరుగుతున్నారే కానీ పుస్తకాలు ముందేసుకొని మన ముందు గ్రూప్స్ అనే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయని, సివిల్స్కి రాస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు అని తెలిసి ఉండి కూడా చదువుకున్న యవనస్తురాళ్లే లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న ఆశలను బట్టి, లోకంలో ఉన్న శరీర నేత్ర జీవపు డంబములను బట్టి పరిగెడుతున్నారే కానీ నేటి యువత జ్ఞానమును కాకుండా ఫ్లష్, లస్ట్, డిజైర్లను మాత్రము చాలా ఎక్కువగా వెతుకుతున్నారు. శరీరమును ప్రేమిస్తున్నారు. అందమని దానికి ఎంతో టైంని వ్యర్థం చేస్తున్నారు. ఆడపిల్లలైతే దానికి సంబంధించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుండా సమయంను సద్వినియోగం చేసుకోవాలని దేవుడు చెప్తూ ఉంటే, జ్ఞానమును దాన్ని ఏ విధంగా పొందుకోవాలని ఎన్నో మార్గాలు మనకు దేవుడు బోధిస్తూ ఉన్నప్పటికీ దేవునికి దూరంగా యవనస్తులు పారిపోతున్నారు. వాళ్ళు బలవంతులు ఎలా అవుతారు? యవనస్తులు మీరు బలవంతులు, యవనస్తురాళ్ళు మీరు బలవంతురాళ్ళు అని అంటున్నాడు. మరి జ్ఞానమును మనం వెదకాలి. జ్ఞానము లేకుండా ప్రవర్తించుట ఈ లోకంలో అది మనకు ధన్యత కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 రాజుల గ్రంథం 3:6-12, 13, 14 సొలొమోనును మనం అక్కడ చూస్తాం. 12వ వచనంలో నీవు
మొదటి రోజుల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 12, 13, 14 వచనాలు మనం చదువుకున్నాం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యంలో? సొలొమోనుని బట్టి. సొలొమోను ఏ విధంగా జ్ఞానవంతుడయ్యాడు? అయ్యా, ఈ విస్తారమైన ఇశ్రాయేలు జనాంగాన్ని నేను వీళ్ళని పరిపాలించలేకపోతున్నాను, నాకంత జ్ఞానం లేదయ్యా. ఇంత పెద్ద సంస్థానములను, ఇంతమంది ప్రజలను, ఇసుక వేస్తే రాలనంత ప్రజలు, విస్తారంగా నన్ను దీవించావు, అందుని బట్టి నీకు స్తోత్రం. నేను వీళ్ళని ఏ విధంగా వీళ్ళని పరిపాలించాలి అని దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ధనముని అనే వరమును అడుగుతావు అనుకున్నాను. నీ శత్రువులు నీ పాదపీఠంలో వరకు ఉంచు వరకు ఆ వారిని నన్ను చేయమని నువ్వు నన్ను అడుగుతావని నేను అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఏమడిగావంటే జ్ఞానమును అడిగావు. అందుని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. మనకే దేవుడు కనుక వరాలిమ్మని అడిగితే మనమే అడుగుతాం. నాకు ఫస్ట్ పెద్ద బంగ్లా కావాలి, నాకు ఫస్ట్ రెండోదిగా కారు కావాలి, 3 మంచి భార్య కావాలి, మంచి ధనము, ధనఘనతలు, ఇవన్నీ మనం కోరుకుంటాం. కానీ మనం కోరుకోవాల్సింది మొట్టమొదటిగా జ్ఞానమునిచ్చే దేవుణ్ణి కోరుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దైవజనమా, ఇక్కడ సొలొమోను కూడా అంటాడు, సొలొమోను జ్ఞానమునే అడుగుతాడు. 13వ వచనంలో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొలొమోను ఏమడిగాడు? జ్ఞానమని అడిగాడు. ఏం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనతనిమ్మని అడగలేదు. దేవుని మనం ఏం అడగాలి? కేవలం జ్ఞానమునే అడగాలి. ఈ జ్ఞానము ఎన్నిటిని మనకు ఉన్నదో దేవుడు సొలొమోనును జ్ఞానం కలిగి జీవించటం వలన అతని సంస్థానాధీశులలో అందరిలో గొప్పవాడుగా, అతని విస్తారమైన రాజ్యాన్ని ఏ విధంగా గొప్పగా పరిపాలించాడు దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. జ్ఞానమును గలవారు బలవంతులు. జ్ఞానం గలవారు బలవంతులు. ఎవరు ఆత్మీయంగా బలవంతులు? జ్ఞానము గలవారు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 14లో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన యొడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయమంటున్నాడు దేవుడు? నీ తండ్రి అయిన దావీదు ఎలా నడుచుకున్నాడు? ఆయన మార్గములలో ఎంతో భక్తి గలవాడు. భక్తి కలిగిన వారిలో బైబిల్ గ్రంథంలో దావీదు అంతటి భక్తి కలిగిన వారు మనం చూడం. అంతటి గొప్ప భక్తుడు దేవునికి మనం అక్కడ చూస్తాం. మరి దావీదు నా మార్గంలో నడిచినట్టు, నా కట్టలను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నువ్వు కూడా నడిస్తే, గైకొని ఎడల నిన్ను కూడా నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని దేవుని వాక్యం సొలొమోనుతో మాట్లాడుతూ ఉంది. సొలొమోనుతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి జ్ఞానం ద్వారా కట్టబడ్డాడు. అందుని బట్టి మనం కూడా ఏమడగాలి? ఈ లోకంలో ఉన్న ధనమును, ధనఘనతలు ఇవి కేవలం వ్యర్థములే. కానీ వాటిని అన్నిటినీ ఇచ్చే దేవుని మన జ్ఞానం అడిగిన వాటన్నిటినీ జ్ఞానంతో పాటు ఇంకేం కూడా ఇస్తానన్నాడు ఆయన. ఐశ్వర్యమును, ఘనతను కూడా దేవుడు నీకు కూడా దయచేయాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఎక్కడ ఉండాలి? ఆత్మీయతలో ఉండాలి. ఏ విధంగా నడుచుకోవాలి? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏ విధంగా నువ్వు బలవంతుడు అవుతావు? జ్ఞానం గలవారు ఆత్మీయతలో బలవంతులు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి ధన్యత, కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. మరి 4వదిగా, ఎవరు ఆత్మీయతలో బలవంతులు అనగా ప్రేమ గలవారు బలవంతులు. ఎవరు? ప్రేమ గలవారు బలవంతులు. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలాసమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా దానిని ఉంచుకొనుము. నీ భజనమునకు నామాక్షరముగా నన్నుంచుము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరు బలవంతులు?
ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అని అంటాడు. మరి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. మరి దేవుడు అంటున్నాడు ప్రేమ గలవారు బలవంతులు అని. మరి మన ప్రేమ ఎంత మాత్రం ఉన్నదో మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి. మనం భార్యను ఎంత ప్రేమిస్తున్నాం, భర్తను ఎంత గౌరవిస్తున్నాం, పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రులను సన్మానించి వారిని గౌరవించమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తోంది. తల్లిదండ్రులను మనం గౌరవించాలి, కట్టుకున్న భార్యని గౌరవించాలి, వారికి అవసరమైన ప్రతిదానిని మనం తీర్చాలి. ప్రేమ పగను చల్లారుస్తుంది. ప్రేమ ఎన్నో విధాలమైనటువంటి ఊహకందనిది, అద్భుతాలు చేయునది. మనం దానిని అనుసరించి దానిని గనక మనం పట్టుకొని బ్రతికితే ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ ఒక్క ఆజ్ఞ చాలదా దేవుని యొక్క ఆత్మీయతలు మనం బలవంతులు కావడానికి? వివరించుటకు చాలా వచనములు దేవుని వాక్యంలో ఉన్నాయి. కానీ మనకు సమయం కొద్దిగా ఉన్నది కనుక మనం తర్వాత పాఠమునకు వెళదాం. చురుకైన వారు బలవంతులు. 5వదిగా చురుకైన వారు బలవంతులు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యవనస్తులు చురుగ్గా ఉండాలి. నడిపించే నాయకుడు ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. మంద కాపరి జంతువుల నుంచి తన మందను కాపాడుకోవటానికి చాలా చురుగ్గా ఉండాలి. కుటుంబాన్ని నడిపించే యజమాని ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. ప్రతి విషయంలో జ్ఞానంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో దేవుని యొక్క చురుకదనాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే 38:19 వచనంలో నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. నా ప్రియ దైవజనమా, మనము చురుకుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు చాలా చురుకైనవాడు. తన మందను చీల్చుటకు వచ్చిన సింహాన్ని, ఎలుగుబంటిని కూడా వాటి నోట పడకుండా తన మందలో ఉన్న గొర్రెపిల్లలను ఆ ఎలుగుబంటి సింహం నోట పడకుండా వాటిని చంపివేసి రక్షించుకున్నాడు. అంత చురుగ్గా ఉండాలి. ఎవరు? ఆత్మీయులు. ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఏ విధంగా? చురుగ్గా ఉండటం వల్ల బలవంతులుగా ఉండటం దేవుని యొక్క లక్షణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే దైవజనుడు ఇశ్రాయేలును చురుగ్గా ఉండి దేవుని జ్ఞానంతో నడిపించాడు. మూర్ఖులు, అవివేకులు, కఠినాత్ములు ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎన్నో శ్రమలను ఓదార్చి ఎన్నో శ్రమలను తట్టుకొని అగ్ని పరీక్ష, ఒక్కోసారి అన్నం లేదు, మాకు ఆహారం లేదు, మమ్మల్ని ఐగుప్తులోనే ఆ బానిసత్వంలోనే ఉంచి ఉండాల్సింది కదా, ఎందుకు తీసుకొచ్చి ఎడారుల్లో మమ్మల్ని అన్నపానీయాలు లేకుండా చంపేస్తావు అని ప్రతి క్షణం హృదయంలో బల్లెంతో పొడిచినటువంటి మాటలతో క్రూరంగా మానసికంగా ఎన్నో విధాలుగా చంపేస్తారు ఆ ఇశ్రాయేలు. కానీ అలాంటి మోషే ఈ చురుగ్గా ఉండి ఆయన ప్రజలను కానాను దేశమునకు చేర్చిన ఒక గొప్ప ప్రవక్తక మోషేను మనం అక్కడ చూస్తాం. నా ప్రియ దైవజనమా, మరి 6వదిగా ఎవరు బలవంతులు? ఆత్మీయతలు అనగా తగ్గింపు గలవారు బలవంతులు. తగ్గింపు గలవారు బలవంతులు. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు, ఆయన ఎన్ని బాధలు పడి ఉంటాడు. ఆయన తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన పెద్ద గొప్ప ఒక మంచి ప్రవక్త. ఆయన మొదటి దినములలో నుంచి మనం గనక గమనిస్తే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకు, ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. విశేషమైన పరిచర్య అనుభవం గలవాడు కదా. దేవుని ప్రకటించట్లో పౌలంతటి వాడు మరొకరు లేరని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆయన పరిచర్యను కడముట్టించేంత వరకు ఆయన హతసాక్షిగా మరణించాడు కదా.
ఒక ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు, బ్రతుకొట క్రీస్తే చావైతే లాభమే అన్నాడే. కానీ ఎక్కడ కూడా వెను తిరగకుండా బ్రతికినవాడు. ఆయన కూడా ఎన్నో పరిచయలు, ఎన్నో దేశాలకు తిరిగినవాడు, ఎన్నో ఇబ్బందులు పడి దేవునిలో అంత గొప్ప దైవజనుడు ఇక ప్రపంచంలో లేడు అనేంతటిగా గొప్పవాడు. కానీ అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి, అంతటి గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారు తన తగ్గింపును ఏ విధంగా తగ్గించుకున్నాడో చూద్దామా? 2 కొరింథీ 12:7-10 గన మనం చదివితే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు పౌలు గారు? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులను, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప వినయం, ఎంత గొప్ప భాగ్యం ఇది తగ్గించుకొనుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎవడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, ఎవడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దేవుని వాక్యం. మనం గర్విష్ఠులుగా కాకూడదు. మనం ఎంత పెద్ద సింహాసనం మీద ఉన్నా దేవునికి విధేయులుగానే ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన గొప్పతనం కాదు, మన గొప్పతనాన్ని తీసివేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజస్వరూపమును మనం ధరించుకోవాలి. గర్వం మన హృదయంలో ఉండకూడదు. పాపం మన శరీరంలోనికి ప్రవేశించకూడదు. గర్వం ఎప్పుడు కూడా, కోపము, ఇవన్నీ కూడా మన శరీరంలో, మన ఆత్మీయతలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలహీనులను భరించువారు బలవంతులు. 7వదిగా, బలహీనులను భరించువారు బలవంతులు. ఆత్మీయతలో ఎవరు బలవంతులు? బలహీనులను భరించువారు బలవంతులు. రోమీయులకు రాసిన పత్రిక 15:1 కాగా బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకై బద్ధులమై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా ఉండాలంట? ఎవరు బలహీనులను కూడా మనం భరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకై బద్ధులమై ఉండాలి అని దేవుని వాక్యం చెల్లి. ఎవరు బలహీనులు? మన పక్కనే ఉంటారు. మన భార్యలో బలహీనమైన ఘటంగా ఉంటారు. బలహీనమైన ఘటము అనగా వారికి కొన్ని విషయాలు బలహీనతలు ఉంటాయి. లోక సంబంధమైన వాటిలో కొన్నింటిని బలహీనలుగా వాళ్ళని మనం చూస్తాం కొన్ని విషయాలు. కానీ కొన్ని విషయాలు చాలా బలవంతులుగా ఉంటారు. వీటిలో బలవంతులు ప్రార్థన యందు, వాక్య ధ్యానం నందు. అసలు కొంతమంది అయితే బైబిల్ చదవకుండా, వాక్య ధ్యానం చేయకుండా, ప్రార్థన చేయకుండా ఇంట్లో నుంచి బయటికి రారు. ఎంత బలవంతురాలు! ఆ స్త్రీ ఎంత బలవంతురాలు! ఆ కుటుంబం ఎంత బలవంతమైనది! ఎంత బలంగా ఉంటారు వాళ్ళు. ప్రార్థన జీవితం కలిగిన పురుషులైన స్త్రీలను ఎంతో బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 అయితే, ఒకరి యెడల ఒకరు దయగాను కరుణతోనూ ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ దైవజనం, మనం బలహీనులను భరించాలి, బలహీనులను బలవంతులుగా ప్రోత్సహించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే.
యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేదని నామము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదైచున్నమా, దేవుడు మనతో మాట్లాడిన ఈ గొప్ప వాక్య లేఖన భాగంలో దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆత్మీయంగా ఎవరు బలవంతులనగా దేవుని పక్షముగా నుండి వారు బలవంతులు అని మనం మొదటిగా చూస్తాం. రెండవదిగా దేవుని వాక్యం నందు నిలిచిన వారు బలవంతులు అని, మూడవదిగా జ్ఞానము గలవారు బలవంతులు అని, నాలుగవదిగా ప్రేమ గలవారు బలవంతులు అని, చురుకైన వారు బలవంతులు అని, ఆరవదిగా తగ్గింపు గలవారు బలవంతులు అని, ఏడవదిగా బలహీనులను భరించువారు బలవంతులు అని దేవుడు మనతో మాట్లాడిన గొప్ప లేఖన భాగములను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ఈ వాక్య లేఖన భాగములను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవునైనా మేము ఆత్మీయుల ఫలించాలి అని మీరు అడుగుచున్నారు, నీలో నిలిచి ఉండాలని మీరు అడుగుచున్నారు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నారు నాయన. నీ వాక్యమును బట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మేము చురుకు గల వారముగా ఉంటూ ప్రేమ గల వారముగా ఉండాలని మీరు కోరుకొనిచున్న ప్రతి ఆశను మేము నెరవేర్చుటకు కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అవునైనా అటు కృప ధన్యత మాకు అందరికీ దయచేయమని, నడిపించమని, బలపరచమని, వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ఆత్మీయుల ఫలింపును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ఆ లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ములను విడిచిపెట్టి ప్రభా నీ వైపు పరుగులెత్తి నీ బిడ్డలను మార్చుకొనమని నాయన, నీ రాకడ పర్యంతం వరకు నా ప్రభు నీ ఆత్మీయతలో నిలిచుండు వారుగా నీ బిడ్డలను నిలపమని అడుగుచున్నాను తండ్రి. ఏ దుష్టుడు వారి హృదయంలో నాటబడిన వాక్యం ఎత్తుకొని పోకుండా ప్రభా దుష్టుని గద్దించమని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపి, నీ ఆత్మీయతలో మమ్మల్ని నిలిపి, బలవంతులుగా మమ్మల్ని మార్చి, నీ రాకడ పర్యంతం వరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి, నీ రాకడకు కనిపెట్టుకొని కృప దయచేసి నడిపించి స్థిరపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభునామాలు అడిగి వేడుకొనిచుంటాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులైన వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను.